అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని మేము నిర్మించబోతున్నాం అన్నారు, నిర్మిస్తున్నాం అన్నారు. అది సామెత చెప్తారు, కళ్యాణం చేసే కళ కాళ్ళ గోల్డ్ దగ్గర తెలిసిపోద్దంట. ఆఫ్టర్ ఆల్ బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్ల రూపాయలతో మీరు నిర్మాణం చేపట్టినటువంటి వంతెన 6 నెలలు చేసినంత కుంగింది. ఇంకా మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎలా నిర్మిస్తారో, ఎంత బలంగా నిర్మిస్తారో మాకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతున్నటువంటి సందర్భం ఇది. దీనిలో అనేక డీవియేషన్ చేశారనేది మాకున్న సమాచారం. ఇప్పుడు ఈ బకింగ్హామ్ కెనాల్ ఉందే, ఇది జల రహదారులకు సంబంధించినటువంటి ప్రాంతం. జల రహదారులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కాలువల మీద, కెనాల్స్ మీద బకింగ్హామ్ కెనాల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో. దాని మీద ఒక వంతెన నిర్మాణం చేయాలంటే అనేకమైనటువంటి అనుమతులు కావాలి. నాకున్న సమాచారం ప్రకారం నారాయణ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరు పెద్దగా నోరు మీద పరు, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి చెందిన లోకేష్ గారిని. అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? నాకున్న సమాచారం సబ్జెక్ట్ టు ది కరెక్షన్, యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్స్. పర్మిషన్ తీసుకోకుండా ఇస్తారు. ఎందుకు వేయవలసి వచ్చింది అనేది ఇక్కడ ఆలోచించాలి. అంతేకాదు సిడిఓ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలా? ఆ పర్మిషన్స్ కూడా తీసుకోవాలా? అడ్డగోలుగా మా ప్రభుత్వం పర్మిషన్స్ ఏం అవసరం లేదు, వేసి పారేస్తాం, సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడో ఉన్నా కూడా వేసేస్తాం, బకింగ్హామ్ కెనాల్ మీద ఈజీగా వేద్దామని మొదలెట్టాం. ఆ రెండింటికి ఇంకా ఎక్విజేషన్ కాలేదు, తొందరగా బిల్లు చేసేద్దాం, వరల్డ్ బ్యాంక్ అప్పిచ్చింది, తొందరగా బిల్లు చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చేసి దానిలో కమిషన్ తీసేసుకున్నాం అనేటువంటి లోకేష్ గారి తాపత్రయం తప్ప ఎందుకు ఇంత తొందర వచ్చిందని అడుగుతా ఉన్నా. జనవరిలో మీరు ఇస్తా ఉన్నారు, జనవరి పోయింది, ఆలస్యం అయిపోయింది కదా, ఎందుకు చేస్తున్నారు? దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజల యొక్క ధనాన్ని, అప్పు చేసిన ధనాన్ని ఈ విధంగా కుంగిపోయే బ్రిడ్జీలకు పెట్టి మీరు తూతు మంత్రం చేసి తొందరగా బిల్లులు చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఎక్కడ చెప్పదలుచుకున్నాం? కుంగిపోయిన బ్రిడ్జి దగ్గరికి వచ్చి పరిశీలించి కుంగిపోయినటువంటి పోట్లని చూసి మీ ముందు చెప్తున్నాం. మేము దీనిలో ఏమి తప్పు చేయాలనే ఉద్దేశం కాదు, లేదు బురద జలాలనే ఉద్దేశం అంతకంటే కూడా కాదు. బురద జలాల్సిన అవసరం ఏంటి? అమరావతి అంతా బురదే కదా. ఏందండి మీరు అమరావతిలో రైతులు తప్పో రైటో భూములు ఇచ్చారు, వాళ్ళు ప్లాట్లు ఇచ్చారు, ఒకళ్ళు ఇచ్చారు, ఎక్కడున్నాయి? చెరువుల్లో ఉన్నాయి ప్లాట్లు. కానీ అశ్విని దత్తుకి, ఆనజ్యోతి రాధాకృష్ణకి, లేకపోతే మీకు బాగా సంబంధం ఉన్న బంధువులకు మాత్రం బ్రహ్మాండమైన చోటు ఇచ్చేస్తారు. మంచి ప్రైమ్ ప్లేస్లో అమ్ముకుని వెళ్ళిపోవడానికి వీలుగా మీరు అక్కడ ఇస్తున్నారు. ధర్మమేనా? ఆ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారంటే ఎక్కడో నేను చూడలా. ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టే ఇంటి ముందు ప్లాట్లు ఇచ్చారంట. ఎప్పుడో పాపం మన చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కదా, ఆ ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఇక్కడ ప్లాట్లో ఉంటాయంటే అని గ్రీన్లు పెట్టేశారు, గ్రీన్ బెల్ట్. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఇన్ని అవకతవకలు చేస్తున్నారు, ఇన్ని తప్పులు చేస్తున్నారు. అవన్నీ కనపడకపోవచ్చు, ఇక్కడ కనపడుతుంది, రోడ్డు పక్కన కనపడుతుంది. విజయవాడ గుంటూరు వెళ్లే పాత రోడ్డు పక్కనే బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్లు పెట్టి మీరు 6 నెలల క్రితం ప్రారంభించినటువంటి నిర్మాణం తమామని కొంగింది. దీనికి సమాధానం చెప్పండి. చెప్తారు నిర్మాణం అన్ని మామూలు లేండి అని. ఎట్ట మామూలు అవుతుంది నాకు అర్థం కాలేదు. ప్లాన్ ఉంటే, పర్మిషన్ ఉంటే, గ్యాప్ ఉంటే, ఇంకోటి అసలు పూడ్చారు. కొంత చూసారా మీరు? ఇట్ అయిపోయింది. బకింగ్హామ్ కెనాల్ పూడ్చారు. పూడ్చకూడదు బకింగ్హామ్ కెనాల్ని. పూడ్చి ఆ మొత్తం అక్కడ సొందెల్లే పెట్టి అక్కడ పెట్టారు. ఇటో పిల్లలు అటో పిల్లలు, గ్యాప్ ఎక్కువైపోయింది. గ్యాప్ ఎక్కువైపోయి కూలింది. ఇంతే, సింపుల్ నాలెడ్జ్. ఇలా మీరు బాధ్యత లేకోకుండా డబ్బు చేసుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ అన్నీ అంతే. ఇందాక చెప్పారు మా పెద్దలు, 14,000 స్క్వేర్ ఫీట్కి 16,000. అమెరికాలో కూడా లేదంట పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. మనకేంటి? మనకున్నాయి మరి. బెంగళూరులో లేదు, హైదరాబాద్లో లేదు, మెడ్రాసులో లేదు. అన్ని 4,000, 5,000, 6,000 స్క్వేర్ ఫీటే 6,000 అమ్ముతున్నారు.
14,000 పెట్టి స్క్వేర్ ఫీట్ మీరు కడుతున్నారు. 16,000 అంటే ఎంత దోచుకుంటున్నారా మీరు? ఈ దోచుకునే కార్యక్రమాలే కదా ఇలా కూలిపోయేది. ఈ కార్యక్రమాలు మీరు ఆపండి. మీరు అసలు నేను చెప్తున్నాగా రాసుకోండి. మీరు అసలు ఈ బ్రిడ్జి కుంగిపోయినట్టే అమరావతి కూడా కుంగిపోయింది. వర్షం అయితే వెళ్దు, వాటర్ వెళ్దు. అసలు అమరావతిని మీరు నిర్మించలేరు, సాధ్యం కాదు. మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసేదంతా ఏంటి? అప్పు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్ తీసుకోవడం, సూట్ కేసులో పెట్టుకోవడం, హైదరాబాద్ తీసుకెళ్ళటం, అక్కడ దాచుకోవటం. బాబు కొడుకులు ఇద్దరు ఇదే పని. అమరావతిని ఒక దోచుకునే కేంద్రంగా చేస్తున్నారు. దానికి మంచి గూళికలు వేస్తున్నారు. ఏమని? అమరావతి దేవతల రాజధాని. అమరావతి అక్కడెక్కడో ఉంది, ఇక్కడ లేదు. అక్కడెక్కడో ఉంది. కృష్ణానది ఒడ్డున అటు వెళ్ళాలి, ఇటు కాదు. అక్కడ ఉంది అమరావతి దేవతల రాజధాని. గ్రీన్ ఫీల్డ్ సిటీ, పెద్ద పెద్ద రోడ్లు. వర్షం వస్తే మాత్రం తోడిపోయాలి, కృష్ణానదిలో తోడిపోయాలి. వరద వస్తే కృష్ణానదిలో రావు. వరద వస్తే ఇక్కడికి వస్తే కొండవీటి వాళ్ళ నుంచి అవి తోడిపోయాలి, ఇంజిన్లు పెట్టాలి. ఏమిటి కర్మ? నాకు అర్థం కాలేదు. అందుకే చెప్పాం, అందుకే చెబుతున్నాం, అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మావిగా ఉందని. ఇవన్నీ ఎందుకు మావిగాని ఉంటే అది బెటర్ అంటే నేను పెట్టనండి, ఆల్రెడీ కమిట్ అయిపోయాను, దోచుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. అన్నిటికీ సర్వరోగ నివారిణి, రాష్ట్ర ప్రగతికి పైసా ఖర్చు లేకోకుండా బందర్ నుంచి గుంటూరు వరకు మావిగం తప్ప మరొక మార్గం లేదు. పేరు బాగోలేదు, ఏదో తేడాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, మార్చుకోండి, కొత్త పేరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది దుర్మార్గం, అన్యాయం, డబ్బులు కాజేసేటటువంటి కార్యక్రమం తప్ప ఇది ప్రజలకు పనికొచ్చేటటువంటి రాజధాని కానే కాదు. ఇది పూర్తి కాని ప్రజలకు పనికిరాని రాజధాని అమరావతి. అమరావతి అసలు ఇక్కడ లేదు, అక్కడెక్కడో ఉంది. ఇది చూసుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇప్పటికైనా ఈ బ్రిడ్జి వ్యవహారంలో తప్పు చేసి ఉంటే అన్ని పర్మిషన్లు తీసుకుని మాత్రమే చేయండి. ప్రజలకు చెప్పండి పర్మిషన్. నేను అభియోగం పెట్టా, మీకు పర్మిషన్స్ లేవని. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్స్ పర్మిషన్స్ లేవు, జలరవాణా కాలువకు సంబంధించి దానికి పర్మిషన్ లేవు. ఈ పర్మిషన్ అన్ని ఉంటే నారాయణ చూపించు, లోకేష్ చూపించు. ఎందుకంటే నారాయణ గారు సీడ్ యాక్సెస్ ఈ మొత్తానికి ఆయన అధిపతి. మరి ఈయనేమో మంగళగిరి పెద్ద మనిషి, ఆయనే ఓసారి ఓడిపోయి ఇంకోసారి గెలిచి మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పెద్ద మనిషి. సమాధానం చెప్పమని ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పకపోతే మీరు తప్పు చేసిన వారు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.